కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో గోకర్ణంలో ఉన్నటువంటి ఒక అతిపెద్ద శివుడి గుడి శ్రీ మహాబలేశ్వర్ గుడి. కార్వార్ నగరానికి పక్కన అరేబియా సముద్రపు తీరంలో ఈ దేవాలయం ఉంది. గంగవెలి నదికి ఆగనాశిని నదికి మధ్యలో ఉండే పుణ్యనగరమైన గోకర్ణం నగరానికి ఎంతో అద్భుతంగా సుందరంగా ఉండేలాగా శ్రీ మహాబలేశ్వర్ గుడి ఉంది. ఇక్కడ ప్రతిష్ఠ చేయబడ్డ లింగానికి పేరు ప్రాణలింగం. అదేవిధంగా దీనికి ఆత్మలింగం అన్న పేరు కూడా ఉంది. ఇక్కడ మహాబలేశ్వరుడు తూర్పు తిరిగి దర్శనమిస్తాడు. అరేబియా సముద్రాన్ని చూస్తూ ఉంటాడు. ఈ గుడికి వచ్చే భక్తులు సముద్రంలో స్నానం చేయడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తారు. ఇక్కడ తిథులు కూడా సమర్పిస్తారు. ఇక్కడ వెంకటేశ్వరుని భక్తులకు అది ఒక ఆచారంగా మారింది. అదేవిధంగా వీళ్ళందరికీ మహాబలేశ్వర్ గుడి నుంచి కొన్ని మీటర్ల తర్వాత శ్రీ మహాగణపతి గుడిని దర్శించి అక్కడ కూడా పూజలు చేస్తారు. అక్కడ పూజలు నిర్వహించి భక్తులు మహాబలేశ్వర్ గుడికి వచ్చి అక్కడ దర్శనాలు పూజలు చేస్తారు. పూర్తిగా వాస్తుని బట్టి ఈ గోకర్ణంలో ఉన్న బ్రహ్మాండమైన ఆలయం ఏర్పాటు చేయబడింది. దీన్ని 400 సంవత్సరంలో నిర్మించారు. గ్రానైట్ రాళ్లతో ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు. చతురస్రాకారంలో ఉండే శాలిగ్రామ పీఠంలో ఆత్మలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. పీఠం నడి మధ్యలో ఒక చిన్న ద్వారం కూడా ఉంది. అందులో నుండి పైన ఉన్న ఆత్మలింగాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. ఉత్తర కాశీ వారణాసిలాగే ఈ గోకర్ణంలో ఉండే ఈ దేవాలయం కూడా దర్శనకాశీగా పేరు పొందింది. 108 శివాలయాలు పశ్చిమం వైపు ఉన్న ఒకే ఒక దేవాలయం ఇదే. గుడికి ఆనుకుని ఉండే కొలను పేరే కోటితీర్థం. ఇక్కడ స్నానం చేయడం వల్ల కోటి పుణ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. కర్ణాటకలో ఉన్న 7 ముక్తి దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. కర్ణాటకలో ఉన్న ప్రబలమైన హిందువులు తమ కుటుంబంలో జరిగే మరణ సంప్రదాయాలు ఇక్కడ జరపడం గొప్పగా భావిస్తారు. కర్ణాటకలో ఉన్న మిగిలిన 6 ముక్తి స్థలాలు ఉడిపి, కొల్లూర్, సుబ్రహ్మణ్య, కుంభసి, కోటేశ్వర, శంకరనారాయణ దేవాలయాలు. కొచ్చి నుంచి ముంబై వరకు ఉన్న జాతీయ రహదారిలో NH-66 గోకర్ణ మహాబలేశ్వర్ గుడికి పక్కనే సాగుతుంది. కాన్బార్ నుంచి 56 కిలోమీటర్లు, మంగళాపురం నుంచి 250 కిలోమీటర్లు, హూబ్లీ నుంచి 145 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి 450 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యతీర్థం అమరి ఉంది. ఈ గుడికి సంబంధించి ఒక పురాణ కథ కూడా ఉంది. ఒకసారి రావణాసురుడు పరమశివుని వద్దకెళ్ళి తన తల్లి పూజ చేయడం కోసము ఒక లింగము, తనకు ఉమాదేవి కంటే అందంగా ఉండే ఒక భార్య వరంగా అడిగాడు. భక్తుని తపస్సుతో సంతోషించిన శివుడు తన హృదయం నుంచి ఆత్మలింగాన్ని తీసి బహుమతిగా అతనికిచ్చాడు. ఉమాదేవి కంటే సుందరి ఈ లోకంలో లేనందువల్ల ఉమాదేవినే రావణాసురుడికిచ్చేశాడు. కాని దేవిని ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టకూడదని అతనికి ఉపదేశాన్ని కూడా ఇచ్చాడు. రావణుడు ఆత్మలింగాన్ని తలమీద పెట్టుకుని ఉమాదేవిని భుజం మీద కూర్చోబెట్టుకుని బయలుదేరాడు. దేవితో పాటు శివగణాలు కూడా వెంట బయలుదేరాయి. మహావిష్ణు గోకర్ణంలో బ్రాహ్మణ రూపంలో రావణాసురుణ్ణి చూసి రావణాసురుడు అతనికి చెప్పిన కథల్ని విని నవ్వి ఈవిడేనా సుందరి అని గట్టిగా అడిగాడు. రావణాసురుడు ఆ సమయంలో ఉమాదేవిని చూస్తే ఆమె ఒక కురూపిలాగా దర్శనమిచ్చింది. అది చూసిన రావణాసురుడు దేవిని అక్కడే వదిలేసి ఆత్మలింగంతో తన రాజ్యానికి బయలుదేరాడు. దేవేంద్రుడు చెప్పినట్లుగా గణపతి బ్రాహ్మణుడి వేషంలో పశువుల్ని మేపుకుంటూ అక్కడికి వచ్చాడు. సంధ్యావందనానికి సమయమైనందువల్ల గణపతి వద్ద రావణాసురుడు ఆత్మలింగాన్ని అప్పగించి నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు. గణపతి ఆత్మలింగాన్ని అక్కడే ప్రతిష్ఠ చేసి పశువులతో మాయమైపోయాడు. రావణాసురుడు తిరిగి వచ్చేలోపు చివరి పశువు కూడా మాయమైపోతూ ఉండగా అతడు దాని చెవి పట్టుకొని లాగగా ఆ చెవి అతని చేతిలోకి వచ్చిందని కూడా పురాణాలు చెప్తున్నాయి. గణపతి భూమి మీద పెట్టిన ఆత్మలింగాన్ని ఎన్నో విధాలుగా రావణాసురుడు పెకిలించాలని చూసినా వీలు కాలేదు. తనకంటే ఈ ఆత్మలింగం ఎంతో బలమైంది అని అర్థం చేసుకున్న రావణాసురుడు ఆ ఆత్మలింగానికి మహాబలేశ్వరుడు అని నామకరణం చేసి రాజ్యానికి బయలుదేరాడు. రావణాసురుడు గోకర్ణంలో వదిలేసిన ఉమాదేవి భద్రకాళిగాను,
పశువు చెవి గోకర్ణంగాను, ఆ ఆత్మలింగం మహాబలేశ్వరర్గా పిలువబడుతుందని ఎన్నో పురాణ కథలు చెప్తున్నాయి. 700 సంవత్సరంలో నాయన్ మార్గల్ అని పిలువబడే 63 నాయన్ మార్గల్ రాసిన పవిత్ర గ్రంథమైన శైవ గ్రంథం దేవగణాన్ని వివరింపజేసే 225 పుణ్యస్థలాల్లో ఒకటే ఈ గోకర్ణం. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవాల్లో శివరాత్రి కూడా ఒకటి. మాఘమాసం కృష్ణపక్షం చతుర్థి అమావాస్య ముందు రోజు వచ్చేదే మహాశివరాత్రి. ఆ రోజు ఇక్కడ జరిగే మహోత్సవం ఎంతో గొప్పగా ఉంటుంది. మహాగణపతి గుడి నుంచే రథోత్సవం ప్రారంభమవుతుంది. సిద్ధి వినాయకుడే ఇక్కడ గణపతిలాగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న గణపతి శిల గ్రానైట్ రాయితో చేయబడి పూజలందుకుంటోంది. తండోపతండాలుగా భక్తులు ప్రతిరోజు వచ్చే పుణ్యభూమి ఇది. ఒకరోజు విజయనగర మహారాజు ఇక్కడికి వచ్చి దర్శించుకున్నాడని, తులాభారం ఇచ్చాడని చరిత్ర చెప్తోంది. 1665లో మరాఠీ చక్రవర్తి అయిన ఛత్రపతి శివాజీ ఈ గుడికి వచ్చి దర్శించుకున్నట్లుగా చరిత్ర చెప్తోంది. అది మాత్రమే కాకుండా ఇంగ్లీష్ ట్రావెలర్ బ్రయాన్ ఈ గుడికి వచ్చినట్లుగా, ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవాల్ని చూసినట్లుగా చరిత్ర చెప్తోంది. అతడు ఈ గుళ్ళో జరిగే ప్రఖ్యాతిగాంచిన పూజల్ని, ఉత్సవాల గురించి తన పుస్తకంలో బ్రహ్మాండంగా రాశాడు. ఎటువంటి మొక్కు లేకుండా వచ్చే భక్తులకి కూడా వారి ఆశ నెరవేర్చేలాగా ఇక్కడ దీవెనలు అందుతాయి. ఇక్కడ ఉన్న శిల్పాలు మన మీద కటాక్షాన్ని చూపించేలా ఉంటాయి. రాజు పేద కాకుండా దేవుడికి అందరూ సమానులే. శ్రీ మహాబలేశ్వర్ సన్నిధి వారి కోరికల్ని తీర్చడమే కాకుండా వారి మనసుల్లో ఎల్లప్పుడూ ప్రశాంతత ఉండేలా చేస్తుంది.